ఇక టీవీకే అధినేత విజయ్ ఒట్టు తీసి గట్టున పెట్టారు. ఆయన కొత్త సినిమా చేయబోతున్నారు. జననాయగన్ మేకర్స్ తోనే విజయ్ మరో సినిమా చేస్తారని సమాచారం. ఎందుకంటే జననాయగన్ తన చివరి సినిమా అని గతంలోనే ప్రకటించిన విజయ్ ఆ మూవీ లీక్ కావడంతో అదే నిర్మాతకు మరో సినిమా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాత నష్టపోకుండా కొత్త సినిమా చేయాలని విజయ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక టీవీకే అధినేత విజయ్ ఒట్టు తీసి గట్టున పెట్టారు. ఆయన కొత్త సినిమా చేయబోతున్నారు. జననాయగన్ మేకర్స్ తోనే విజయ్ మరో సినిమా చేస్తారని సమాచారం. ఎందుకంటే జననాయగన్ తన చివరి సినిమా అని గతంలోనే ప్రకటించిన విజయ్ ఆ మూవీ లీక్ కావడంతో అదే నిర్మాతకు మరో సినిమా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాత నష్టపోకుండా కొత్త సినిమా చేయాలని విజయ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. హర్షిత, విజయ్ కొత్త సినిమా కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే గతంలో జననాయగన్ తర్వాత సినిమాలు తీయను అని చెప్పిన విజయ్ ఇప్పుడు ఎవరైతే జననాయగన్ మేకర్స్ ఉన్నారో వారితోనే మరొక సినిమా తీసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ సుష్మా, విజయ్ దళపతి నటించిన అంటే జననాయగన్ అనేది వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అయితే చెప్పాలి. ఇప్పటికీ పైరసీ సోషల్ మీడియాలో లీక్ కాగా, అలాగే మనం గతంలో కూడా చూడొచ్చు. అంటే ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు, నేను ఇంకా సినిమాలు చేయను, కేవలం నేను ప్రభుత్వానికే పనిచేస్తాను, ప్రజల కోసమే పనిచేస్తానంటూ చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడున్న నేపథ్యంలో అయితే ఏదైతే జననాయగన్ అనే మూవీ లోకల్ ఛానల్లో ప్రసారం అవడం అనేది గమనించాం మనం. దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎవరైతే ఆ జననాయగన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళతో మరొకసారి మూవీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే జననాయగన్ అనే దానికి అమౌంట్ కానీ లేకపోతే ఇంతమంది అమౌంట్స్ కానీ వీటన్నిటికి పెట్టినట్టు కనబడుతుంది. మరి వాటన్నిటికి కూడా ఎక్కడ వృధా కాకుండా మళ్ళీ వాళ్ళతోనే ఒక మూవీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సుష్మా. ఎస్ హర్షిత, అంటే జననాయగన్ మూవీ లీక్ కావడంతోనే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చా, లేదంటే జననాయగన్ మేకర్స్ తో మళ్ళీ ఇంకొక మూవీ తీసిన తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఉందా? కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నారు అంటే మనం రీసెంట్ గానే చూసాం, పార్టీ ఇంకా ఎన్నికల్లోకి అంటే ఓటింగ్ అవ్వకుండానే టీవీకే పార్టీ అనేది కొన్ని వర్గాల్లో అయితే ఇంకా నిలదొక్కుకోలేకపోతుంది. మరి దీనున్న ప్రపంచ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మళ్ళా ఆయన రాజకీయాల నుంచి కూడా అటు రాజకీయాలని అలాగే ఇటు ప్రొఫెషన్ ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో మళ్ళీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సుష్మా. ఎస్, అంటే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారా? ఎవరు ప్రకటించారు? అధికారికంగా అయితే ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా అప్కమింగ్ అంటే ఇప్పుడు ఈ జననాయగన్ అనే మూవీ లీక్ అయింది, దాన్ని బట్టి ఆ మేకర్స్ కి కూడా మళ్ళీ ఈయన ప్రామిస్ చేసినట్టు అయితే తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళతో ఒక మూవీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్కమింగ్ గా దీనికి ఎలా ఉంటుంది ఏంటనేది పార్టీ వర్గాల నుంచి అయితే ఇంకా ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు సుష్మా. రైట్, థ్యాంక్ యూ హర్షిత.